అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళ్ పాలిటిక్స్ టర్న్లు తీసుకుంటున్నాయి. ఏఐడిఎంకేలో మొదలైన చీలక వర్గం ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ అన్నాడీఎంకేలోని చీలిక వర్గం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేయడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇలాంటి పరిణామాలతో తమిళనాడు పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు ఎందుకు చేస్తున్నారు? టీవీకే చీఫ్ సీఎం విజయ్ పాలిటిక్స్ నేర్చుకుంటున్నారా? పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తారా? బై ఎలక్షన్ లో వారిని గెలిపించుకొని మెజార్టీ సాధిస్తారా? త్వరలోనే అవసరమైన సంఖ్యాబలాన్ని పెంచుకుంటుందా? భవిష్యత్తులో సర్కార్కు గండం రాకుండా చూసుకుంటున్నారా? టీవీకే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందా? కూటమి కష్టాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారా? తిరుగుబాటు ఎమ్మెల్యేలతో టీవీకేనే రాజీనామాలు చేయిస్తుందా? కీలకమైన పావులు కలుపుతున్నారా? మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళ్ పాలిటిక్స్ టర్న్లు తీసుకుంటున్నాయి. ఇక ఏఐడిఎంకేలో మొదలైన చీలక వర్గం ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ అన్నాడీఎంకేలోని చీలక వర్గం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అయితే రాజీనామాలు చేయడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇలాంటి పరిణామాలతో తమిళనాడు పాలిటిక్స్ లో ఏం జరుగుతుందని ఉత్కంఠ నెలకొంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మా కొలీగ్ శివాని న్యూస్ టీమ్ షో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. శివాని, మొత్తానికి తమిళనాడు పాలిటిక్స్ అయితే మలుపులు తిరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోని. మొదటి వరకు తమిళనాడు ఎలక్షన్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా సాగిందో మనం అందరూ చూసాము. సో దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చూస్తున్నాము. ఏమైందో ఏమో, ఏ రీజన్ వల్ల తెలియదు కానీ అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేస్ అంతా కూడా ఒక్కొక్కరిగా వచ్చి రిజైన్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాము. సో మొన్నటి వరకు అయితే ముగ్గురు రిజైన్ చేసి వెళ్ళిపోయారు అన్నాడీఎంకే పార్టీ నుంచి. అండ్ ఇప్పుడు ఇంకొకరు అన్నాడీఎంకే పార్టీ నుంచి రిజైన్ చేసి ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది చూడాలి. మోస్ట్లీ టీవీకే పార్టీ కావచ్చు. సో ఏంటి ఈ పరిణామాలన్నీ చూస్తుంటే విజయ్ చాలా చాలా తక్కువ టైంలోనే పాలిటిక్స్ నేర్చుకున్నట్టుగా కనిపిస్తోంది. సో ముందు టీవీకే పార్టీకి అండ్ అలాగే తమిళనాడు సర్కార్కి ఎలాంటి గండం రాకూడదని, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ముందు చూపుగానే రెబెల్ ఎమ్మెల్యేస్ అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేస్ అందరితో కూడా రిజైన్ చేపించి బై ఎలక్షన్ పెట్టించి ఆ బై ఎలక్షన్ లో స్వయంగా ఈయన దగ్గరుండి వాళ్ళని గెలిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా అక్కడ తమిళనాడు వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సో ఏంటి, ఇది నిజమేనా? దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు తాడిశెట్టి పశుపతి గారు అండ్ అలాగే సందీప్ రాయల్ గారు. ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. ముందుగా సందీప్ రాయల్ గారు, మీరు చెప్పండి. మనం చూస్తున్నాం ఇప్పుడు పరిణామాలన్నీ కూడా తమిళనాడులో ఏ విధంగా చకచకగా సాగిపోతున్నాయో. మొన్న అయితే ముగ్గురు, ఈ రోజు ఒక్కరు. ఏంటి అసలు ఎందుకు రిజైన్ చేస్తున్నారు? ఎందుకు రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అడిగితే ఏం చెప్తారండి? నమస్కారం అండి. ముందుగా మైనస్ యజమానికి నమస్కారం. తమిళనాడులో ప్రజలందరూ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ గారికి టీవీకే పార్టీకి అవకాశం ఇచ్చారు. అందులో భాగంగా మేము ప్రజాస్వామ్యపరంగా మేము మా భావ సారూప్యత ఉన్న పార్టీలతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము. దాని విజయ్ గారి యొక్క నాయకత్వాన్ని నచ్చి ఆ ఫ్లోర్ లో అన్నాడీఎంకేలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మాకు మద్దతుగా తెలిపారు. ముఖ్యంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మా పార్టీలో మీరు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొత్తం 4 రాజీనామా చేశారు అన్నాడీఎంకేకి. మధురాంతకము, దారాపురము, పెరుందరై ఇంకో కాన్స్టిట్యున్సీ నుంచి కూడా రాజీనామా చేసి వాళ్ళు స్పీకర్ కి లెటర్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ వెంటనే ఆమోదించడం జరిగింది. వాళ్ళు మా తమిళనాడు మినిస్టర్ ఆదవ్ అర్జున గారి యొక్క సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. విజయ్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఈ రోజు నుంచి మా పార్టీ నాయకులు కనుక వాళ్ళందరూ మా పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే తమిళనాడులో ఇప్పటి వరకు గత 20 సంవత్సరాలుగా బీజేపీ రూపంలో ప్లస్ డిఎంకే రూపంలో పూర్తిగా వెనుకబడిపోయింది. మత రాజకీయాలు అక్కడ ఉన్న ప్రజలందరినీ ఇబ్బంది పెట్టారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఎంజీఆర్ గారి పేరుతో, అమ్మ జయలలిత గారి పేరుతో వాళ్ళు రాజకీయంగా ఎదిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ విజయ్ గారిలో ఎంజీఆర్ గారిని, అమ్మ జయలలిత గారిని చూసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ పాలన చూసుకున్నారు కాబట్టి ఈ రోజు రాజీనామా చేసి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళు రాజీనామా చేశారని మేము పేర్కొంటున్నాం. అదేవిధంగా ఎంజీఆర్ గారు అప్పట్లో ఏమైతే స్కీమ్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇప్పుడు విజయ్ గారు దాన్ని రిపీట్ చేయబోతున్నారు. అదేవిధంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలో సెంటిమెంట్ అయినటువంటి అమ్మ క్యాంటీన్లని మళ్ళీ పునరుద్ధరించిన నాయకుడు విజయ్ గారు. ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా అమ్మ పాలన వాళ్ళు గుర్తు చేసుకుంటూ మా పార్టీలో వాళ్ళు జాయిన్ అయ్యారు. ఖచ్చితంగా వాళ్ళు రేపు
ఎలక్షన్ లో వాళ్ళు సందీప్ గారు participate చేసినప్పుడు గతంలో డిఎంకే అధినేత స్టాలిన్ కూడా ఒక మాట చెప్పడం జరిగింది, 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ రావచ్చు, అందరూ కూడా సిద్ధంగా ఉండండి అని డిఎంకే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు టీవీకే చీఫ్ సీఎం ఇప్పుడు విజయ్ ఇలాంటి చర్యలు చేపట్టారా అంటే దగ్గరుండి మరి రిజైన్ చేపించి బై ఎలక్షన్ లో కూర్చోపెట్టి గెలిపించే వ్యూహం రచిస్తున్నారా టీవీకే చీఫ్ విజయ్? లేదండి, అది సమస్య లేదు. అసలుకి స్టాలిన్ కి డిఎంకి భయపడే ప్రసక్తే లేదు. ఆల్రెడీ సీఎం గా అతను ఓడగొట్టాము, అతను ఎమ్మెల్యేలను ఓడగొట్టాము, ఆ ప్రభుత్వాన్ని పూర్తిగా కూల్చేసాము. స్టాలిన్ ఏదో ఓడిపోయి మాట్లాడుతున్నాడు అంతేగాని వాళ్ళ అన్నాడీఎంకే నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మా పార్టీ యొక్క సిద్ధాంతాలు, మా సెక్యులర్ ఐడియాలజీ, మా నాయకుని నమ్మి వచ్చారు కాబట్టి వాళ్ళని ఆహ్వానంగా స్వీకరించాము. అదే విధంగా మాకు చాలా బలం ఉందండి, బలం ఉంది. 107 మంది టీబీకే నుంచి ఉన్నారు, కాంగ్రెస్ ఐయుఎంఎల్ బీసీకే నుంచి సభ్యులు ఉన్నారు. మొత్తం బయట నుంచి సిపిఎం, సిపిఐ, ఇండిపెండెంట్ మొత్తం 121 తో మెజారిటీలో స్పష్టమైన సెక్యులర్ ఐడియాలజీ. బీజేపీ డిఎంకేలను ఎదిరించే వాళ్ళే మా పార్టీ ఉన్నారు కాబట్టి మా ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు. బట్ మా నాయకుల్ని నమ్మి వచ్చే ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళు రాజీనామా చేసి రావాల్సిందే. వాళ్ళని ఖచ్చితంగా గెలిపించే బాధ్యత కూడా మా టీవీ పార్టీ నాయకులు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు తాడిశెట్టి పశుపతి గారు, అనలిస్ట్, అండ్ అదేవిధంగా మస్తాన్ రావు గారు, అనలిస్ట్. ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి ఇద్దరికి కూడా. సో పశుపతి గారు, మనం చూస్తున్నాము మొన్నటి వరకు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది తమిళనాడు పాలిటిక్స్. ఇప్పుడు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చూస్తున్నాము. మొన్న ముగ్గురు, ఈ రోజు ఒకరు అలా అన్నాడీఎంకే పార్టీని వీడుకోలు పలికి ఇప్పుడు టీవీకే పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. సో దీన్ని పొలిటికల్ గా ఏ విధంగా చూడొచ్చు అని చెప్తారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా మీరు అన్నారు ఒక విషయం, విజయ్ గారు రాజకీయం నేర్చుకుంటున్నారు అని. విజయ్ గారు రాజకీయం నేర్చుకోరండి, పరిస్థితులు రాజకీయం నేర్పిస్తాయి. పరిస్థితుల ప్రభావం. ఎందుకంటే ఇవాళ అధికార కూటమిలోకి ప్రతి ఒక్కరూ వరదలాగా వెళ్తూ ఉంటుంటారు. ఏమని అంటే తెలంగాణలో కనుక తీసుకుంటే మాకు బంగారు తెలంగాణ, మాకు ప్లాటినం తెలంగాణ, మాకు ఈ తెలంగాణ అని ఎలా అవుతున్నారో ఇవాళ అక్కడ కూడా సెక్యులర్ అని, లేకపోతే వేరే టీవీకి పార్టీ అధినేత ఉంది అని. అంటే వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి రాజకీయ నాయకులు, అవకాశవాద రాజకీయాలు, ఏ చెట్టుకు ఆ గొడుగు పట్టేటువంటి పరిస్థితులు ఇవాళ ప్రస్తుత సమాజంలో కనిపిస్తుంది. అయితే టీవీకే గారు కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనూహ్యమైనటువంటి ఒక వేవ్ ఏదైతే ఉందో ఆ వేవ్ లోనే ఇవాళ మీరు ఏదైతే అన్నారో అంటే భవిష్యత్తులో వీళ్లకు ఏదైనా అధికారం మళ్ళీ మార్పులు చేసుకునేటువంటి ప్రమాదం ఉంటుందని ఊహించారు కదా, అది చిన్న చితక. లాస్ట్ లో ఒక సీటు 2 సీట్లు వచ్చిన వాళ్ళతోని ఎన్ని చర్చలు చేసి వాళ్ళు ఎన్ని డిమాండ్స్ పెట్టారు. ఆ డిమాండ్స్ అనేటువంటి ఎప్పుడైనా ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఉంటాయి. అంటే ఎప్పుడైతే నెక్ టు నెక్ మెజారిటీ ఉంటుందో ఆ నెక్ టు నెక్ మెజారిటీలో ఎప్పుడైనా ఓవర్ నైట్ రేపు స్టాలినో లేకపోతే ఇంకో పార్టీ ఎవరైనా అవకాశం కోసం చూస్తుంటారు. కాబట్టి ఆ అవకాశాన్ని వదులుకోవడం కోసం ఆ అవకాశాన్ని బ్లాక్ మెయిల్ రాజకీయాన్ని వద్దనుకునే ప్రక్రియలోనే ఒక మంచి పరిణామాన్ని స్వాగతించారు. ఎందుకంటే రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు అనుకోండి, డిస్క్వాలిఫై అయిపోయినా కూడా ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి టీవీకే పార్టీ వేవ్ ఏదైతే ఉందో అది స్వయంగా విజయ్ కనుక అక్కడ క్యాంపెయిన్ వెళ్తే తప్పకుండా వాళ్ళు ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే బై ఎలక్షన్ లో మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. 100% గెలుస్తాయి. ఎందుకంటే ఒకటి వచ్చేసి అధికార పార్టీ, నెక్స్ట్ అప్పుడు ఉన్నటువంటి ఆ సినిమా ట్విస్ట్, సీరియల్ ట్విస్ట్ ఏదైతే ఉన్నారో అప్పుడు ప్రజలు కూడా అనుకున్నారు అంటే ఈయనకు మెజార్టీ కనుక ఇంకొక 10 సీట్లు ఇస్తే ఈ చర్చలు లేకుంటూ ఉండే కదా. ఇంకా గవర్నర్ చేపట్టిన తీరు చూస్తుంటే కూడా ప్రజలకు ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడిందని కూడా చెప్పొచ్చు విజయ్ పట్ల. తప్పకుండా. ఎందుకంటే ప్రజలు కూడా అప్పుడు అనుకున్నారు ఏంటంటే అరే మనం ఇంత వన్ వేవ్ ఇచ్చాము, ఇంకొక 10 సీట్లు గెలిపించేస్తే బాగుంటుండేది అనేటువంటి క్రమం ప్రతి ఒక్క ఓటరు, సిటిజన్ ఆలోచించారు. సో అందుకోసం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నిరాశ నిస్పృహాలు కావచ్చు, ఇక్కడ అధికార పార్టీతోనే చేతులు కలిపితే కొంచెం ఏదైనా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కానీ లేకపోతే ఆ నియోజకవర్గాల అభివృద్ధి కానీ ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఏదైపోయినట్టు కూడా విజయ్ గారు కూడా తీసుకుంటున్న నిర్ణయం కూడా బెటరే. ఎందుకంటే 2 సీట్లు ఉన్నాడు, రేపు ఈయన 100 సీట్లు వచ్చినోడికి ఏం ఇంపార్టెన్స్ లేదు, అక్కడ 2 సీట్లు వచ్చినోడికే ఇంపార్టెంట్ అయిపోయాడు. సో ఆ విధంగా తప్పకుండా ఒక స్టేబుల్ గవర్నమెంట్
నిర్మించుకోవాలంటే తప్పకుండా ఆ కార్యక్రమం చేసిండు, అది మంచిదే. రాజకీయంగా మీరు అన్నారు చూడండి, టీవీకే గారు నేర్చుకుంటున్నారా అని, అది బై సీట్. టీవీకే విజయ్ గారు లేకపోతే మీకు రేపు మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, అనుకోకుండా మీకు ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ వచ్చేస్తూనే ఉంటాయి పవర్స్ తో పాటు. సో పరిస్థితులు నేర్పిస్తూ ఉంటాయని చెప్తున్నారు. ఓకే ఓకే. Exactly. సో మస్తాన్ రావు గారు, అందరు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు కదా రియల్ పాలిటిక్స్ స్టార్ట్ అయింది అన్నట్టుగా తమిళనాడు వర్గాల్లో కూడా మా ఒక చర్చ నడుస్తుంది. సో ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బై ఎలక్షన్ అంటున్నారు, గెలిచే ఛాన్స్ ఉంది కాబట్టి అందరితో రిజైన్ చేపించేసి బై ఎలక్షన్ తో ముందుకెళ్దామని, గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు టీవీకి నేతలందరూ కూడా. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మెయిన్ గా ఏంటి అంటే నన్నేనా గుడ్ ఆఫ్టర్నూన్. మస్తాన్ రావు గారు మీరే. పశుపతి గారు, నాకు ప్రశ్న వేశారు, నేను చెప్తాను. ఐ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ మనకి తమిళనాడులో విజయ్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ పారదర్శకమైన రాజకీయాలు అనేది నడుస్తాయనేది అందరూ కూడా ఆశించారు. అయితే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే ఆయన 10వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 13వ తారీఖు తమిళనాడు శాసనసభలో ఆయన బలాన్ని నిరూపించుకోవడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించి మనం చూసాం, 4వసారి గవర్నర్ కలిస్తే గాని ఆయన ఆ విధమైన బలాన్ని నిరూపించుకునే విధంగా సభ్యుల సంఖ్యకి సంబంధించి ఆయనకి ఒక లిస్ట్ ఇవ్వలేకపోయారు. అంటే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది. కొంతమంది వాళ్ళు ఇస్తామన్నారు, రేపొద్దునేమో మళ్ళీ మారిపోయారు, ఇట్లాంటివన్నీ కూడా చూశారు ఆయన. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే అన్నాడీఎంకేలో ఒక చీలిక వచ్చిందో, అంటే 25 మంది ఆయనకి అనుకూలంగా ఓటేశారో, అప్పుడే అర్థమైపోయింది రాజకీయాల్లో ఏంటి. అక్కడ ఏదైతే మొదటి నుంచి అనుకుంటా ఉన్నారు, డిఎంకేకి ప్రత్యామ్నాయం అన్నాడీఎంకే అనేది లేదు. ఎందుకంటే బలమైన నేత లేడు అక్కడ. ఆ బలమైన నేత లేడు కాబట్టి ఆ విజయ్ని దాన్ని ఎమర్జీ చేసే విధంగా ఒక రాజకీయ పునరేకీకరణ జరిగిద్ది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఇప్పుడు అదే అడుగులు వేశారు. దానిలో భాగంగా 25 మంది, ఎందుకంటే కాంగ్రెస్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఇంకా మిగతా పక్షాల వాళ్ళు ఆయనకి మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా చీటికి వాటికి కొన్ని అంశాల ప్రాతిపదికన ఆయన్ని వేలెత్తి చూపించడం, ఆయన్ని కంట్రోల్ చేయాలనే ప్రయత్నం చేయటం కూడా ఈ కొద్ది రోజుల్లోనే, ఈ 10 రోజుల్లోనే ఆయన చూశారు. 13 నుంచి ఆయన మంత్రివర్గ విస్తరణ లోపల చూశారు. సో అందుకనే వాళ్ళదైన రాజకీయ శైలిలో వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఎవరైతే బాగా నమ్మకస్తులుగా ఉన్నారో, నిన్న 3, ఇవాళ తాజాగా ఇంకొకళ్ళు అని చెప్పేసి అంటున్నారు, అంటే 4. అంటే ఏంటి అసలు ఇప్పుడు 4 రాజీనామా చేయడం వల్ల ఏంటి, మనకి 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో యాక్చువల్గా వాళ్ళకి కావాల్సింది ఎట్లా వస్తుంది, 218 కావాల్సి వస్తారు. అయితే ఎప్పుడైతే 4 రాజీనామా చేశారో మ్యాజిక్ ఫిగర్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోద్ది. 218 నుంచి 218 కావాలి. ఇప్పుడు 4 రాజీనామా చేశారు 230లో, 234లో. సో 230 స్థానాలకి సంబంధించి 115 + 1 116 ఉంటే సరిపోతుంది. అంటే వీళ్ళెవరు కూడా అంటే భాగస్వామ్య పక్షాలుగా వచ్చి ఆయన కంట్రోల్ చేయాలని ప్రయత్నాలు పప్పులు ఉడకం అనే విధంగా ఆయన రాజకీయం చేశారు ఈ రోజు విజయ్ గారు. అయితే ఏంటంటే ఇక్కడ మనకి హర్యానాలో చూసాం, గతంలో ఏంటంటే అయ్యారాం గయారాం సంస్కృతి ఉంటది. అంటే ఇవాళ ఒక పార్టీలో ఉంటారు, రేపు ఒక పార్టీలో ఉంటారు, ఎల్లుండి మళ్ళీ ఇటు మారుతారు. వీళ్ళని జంపింగ్ జపాంగులు అంటారు. యాక్చువల్ గా అదొక ఊత పదం లాగా వచ్చింది, వీళ్ళని కొద్దిగా అవమానకరంగా మాట్లాడతారు, జంపింగ్ జపాంగులు వీళ్ళు. అలాగే ఇప్పుడు వాళ్ళేంటి చీలిపోయారు, పళనిస్వామి దగ్గర నుంచి టీవీకే దగ్గరికి వచ్చారు, టీవీకే నుంచి మళ్ళీ వెనక్కి 5 వెళ్ళిపోయారు. మస్తాన్ రావు గారు, అయితే మొత్తం సిచ్యువేషన్ లో ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఏమనుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా? అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇందాక ప్రస్తావించాను నేను, పేరు తెలియదు, టీవీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటా, స్టాలిన్ గారు ఒక 6 నెలల్లోనే కూలిపోతుంది. ఒకటేంటంటే వాగ్దానాలు అమలు చేయలేరు, ఏదో ఆయన నోటికొచ్చిన వాగ్దానాలు చేశారు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ కావటానికి అనేక, అది ఒకటి చేయలేరు. రెండోది ఏంటంటే ఆయన నిరూపించుకోలేరు, ఈ బలాన్ని అదే కంటిన్యూ చేయలేరు అనేది స్టాలిన్ చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోయిందని. సో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని చాలా పకడ్బందీగా వెళ్తా ఉన్నారు. ఇప్పుడు అన్నాడీఎంకే రానున్న ఎన్నికల నాటికి నా ఉద్దేశంలో అయితే అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ చూస్తే ఆల్రెడీ పళనిస్వామి నాయకత్వం బలహీన పడిపోయింది. అక్కడ బలహీన పడిపోయిన నేపథ్యంలో ఆయనకి 17 మంది మాత్రమే మిగిలితే మళ్ళీ వాళ్ళ 5 వెనక్కి వచ్చారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకేని కాపాడటం అనేది పళనిస్వామికి కత్తిమీద స్వామే.
ఆల్రెడీ సగం కంటే ఎక్కువ మంది అయిపోయారు. రెండవది ఏంటి, స్పీకర్ అనే వ్యక్తి ఆటోమేటిక్ గా టీవీకేకి సంబంధించి మాటలు వినాల్సిన పరిస్థితి వచ్చింది. అలా వచ్చింది కాబట్టి నిన్న ఒక్క సెకండ్ అండి, నిన్న ముగ్గురు రాజీనామా ఇవ్వగానే వెంటనే ఆమోదించేశారు. సో స్పీకర్ కూడా ఆటోమేటిక్ గా దానికి రెడీ అవుతున్నారు. వీళ్ళని ఖచ్చితంగా 6 నెలల లోపల వీళ్ళని బై ఎలక్షన్స్ లో ఈ నలుగురిని కూడా గెలిపించుకునే ఏర్పాట్లు టీవీకే చేస్తా ఉంది. దానిలో భాగంగానే ఇదంతా జరుగుతుంది అనేది కూడా మనం చెప్పచ్చు. ఓకే, సో సందీప్ గారు, ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ చూస్తుంటే మిత్రపక్షాలు ఏమంటున్నాయి? ఇదంతా ఓకేనా వాళ్ళకన్నా డౌట్ రేస్ అవుతుంది. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, మిత్రపక్షాలు మీరు చూడండి, మాతో కలిసిన కాంగ్రెస్ కానీ, వీసీకే కానీ, ఐయుఎంఎల్ కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా బీజేపీ ఐడియాలజీకి ఆపోజిట్ గా వచ్చి విజయ్ గారిని బలపరిచిన పార్టీలు. కాబట్టి విజయ్ గారి బలాన్ని పెరగాలని కోరుకుంటారు కానీ విజయ్ గారి బలం తగ్గించాలని వాళ్ళు ఎప్పుడు కోరుకోరు. వాళ్ళు పూర్తిగా సంపూర్ణంగా మద్దతుగా ఉన్నారు. అదేవిధంగా సిపిఎం, సిపిఐ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా మేము చేసే ప్రతి కార్యక్రమానికి, మా ప్రభుత్వ చర్యలకి, మేము తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు ఖచ్చితంగా స్పష్టంగా అండగా ఉంటామని చెప్పారు. కాబట్టి మా నాయకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో స్టాలిన్ బీజేపీ ప్లస్ బీజేపీ అఫీషియల్ ఏజెంట్ పళనిస్వామిని అన్నా డిఎంకే లీడర్ అని చెప్పడం కూడా సరికాదు. ఎందుకంటే అతను బీజేపీ వ్యవహారాలు నడిపిస్తున్నాడు. కాబట్టి అన్నా డిఎంకేలో ఉన్న ఎమ్మెల్యేలు తిరుగుబాటుగా ఆయనకు ఎదురుగా వచ్చారు. కాబట్టి తమిళనాడులో ఖచ్చితంగా మరో 10 సంవత్సరాలు విజయ్ గారి నాయకత్వంలో ఎంజీఆర్ గారి పాలనని, అమ్మ జయలలిత గారి పాలనని చూడబోతున్నారని కూడా తెలియజేస్తున్నాం. ఓకే, సో పశుపతి గారు, ఇప్పుడు స్టాలిన్ అన్న మాటల్ని కూడా మనం తక్కువ చేసి చూడాల్సిన సిచ్యువేషన్ కూడా లేదు. ఆయన ఒక కమెంట్ పాస్ చేశారంటే, ఆ స్థాయి వ్యక్తి అలాంటి ఒక కమెంట్ పాస్ చేశారంటే దాన్ని మనం ఆలోచించాలి, ఒకసారి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వాలన్నట్టుగా కూడా ఆలోచించాలి. సో ఏంటి, 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, రెడీగా ఉండండి అని చెప్పడం ఏంటి? ఏ ఉద్దేశంతో ఆయన ఇలా చెప్పారు? లేకపోతే ప్రజలని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ చెప్పడం జరిగిందా, లేదా నిజంగానే ఇలాంటి ఒక సిచ్యువేషన్ రాబోతుందా? స్టాలిన్ గారు ఒక మైండ్ గేమ్ ఆడాడు. ఏంటి అంటే, డిఎంకే పార్టీలో నుండి కూడా కొద్ది మంది ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు, అధికార పార్టీ ఉంటుంది కాబట్టి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాన్ని పసిగట్టేసి ఏం చేశాడు, ముందుగానే కూలిపోతుంది అనే ఒక హెచ్చరిక చేసేయడం వల్ల ఇంకేదో దీని మీద మతలభేదం ఉంది, ఇంకేదో పర్యావసనం జరుగుతుంది అనే డైలమాలో ఉండడం కోసమే ఆయన ఒక మైండ్ గేమ్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీరు అన్నట్టుగా తమిళనాడులో బై ఎలక్షన్స్ ఇప్పుడు ఏం రావండి. ఎందుకంటే ఏఐడిఎంకే 2/3 పార్టీలు ఒక 4 రావడమే కష్టం. 4 వచ్చిన తర్వాత ఇంకో 10 మంది ఆటోమేటిక్ వచ్చేస్తూనే ఉంటారు. సో అక్కడ వచ్చిన పార్టీలో ఏఐడిఎంకే సీట్లలో 2/3 మెజారిటీ కనుక ఈ టీవీకే పార్టీలకు వచ్చేస్తే బై ఎలక్షన్స్ కూడా అవసరం లేదు. అది స్పీకర్ గారు ఆమోదించేస్తారు. వాళ్ళకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉన్నటువంటి ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ఉందో దాన్ని సంపూర్ణంగా వాడుకుంటారు. దాన్ని ఆటోమేటిక్ గా వెళ్లాల్సిన అవసరం ఉండదు. అయితే ఇప్పటికిప్పుడు ఈ 4 ఎవరైతే రిజైన్ చేశారో 4 రిజైన్ చేయడం వల్ల ఎమ్మెల్యేలకు కొన్ని శాసనసభ కోటాస్ వస్తాయి. కొంతమంది శాసనసభలో ఉండేసి కూడా వాళ్ళ మంత్రులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏ రకమైన కూడా ఇప్పటికిప్పుడు వచ్చే పెను ప్రమాదం ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం బై ఎలక్షన్స్ కూడా జరగబోవు. ఆ పార్టీనే మొత్తం స్వీప్ చేస్తారు. 2/3 ఎప్పుడైతే శాసనసభ్యులు ఇందులోకి వచ్చేస్తారో ఆటోమేటిక్ గా కాన్స్టిట్యూషనల్ ప్రకారం దానికి బై ఎలక్షన్స్ లేకుండానే ఇందులో విలీనం అయిపోతారు. ఆటోమేటిక్ గా సంపూర్ణమైనటువంటి మెజారిటీ వస్తుంది. ఆటోమేటిక్ గా మొన్నటి వరకు వచ్చినటువంటి సిపిఐ, సిపిఎం, ఈవెన్ కాంగ్రెస్, ఈవెన్ యుఐఎంఎల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మొన్నటి ఉన్నటువంటి డిమాండ్ రేపు జరగబోయే వీళ్ళ డిమాండ్, లేకపోతే వీళ్ళు శాసించే ప్రక్రియ, లేకపోతే వాళ్ళ అభివృద్ధిని కోరుకోవాలి అనుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఆటోమేటిక్ గా తగ్గిపోతారు. వాళ్ళు ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ అవసరం ఉందో వాళ్ళు డిమాండ్ చేయగలుగుతారు. అవసరాన్ని కొంచెం వాళ్ళు ఇంపార్టెన్స్ తగ్గించేశారు అనుకోండి, వాటిది ఏమి ఇంపార్టెన్స్ ఉంటుంది? ఆటోమేటిక్ గా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం. ఒకవేళ కాంప్రమైజ్ కాలేదు అనుకోండి టీవీకేతోని వాళ్ళు పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, వచ్చే నష్టం కూడా లేదు కదా. సో వాళ్ళ నుండి సర్దుకోవడమే బెటర్. ఉండకుండా బయటకు వెళ్ళిపోయి చేసేది కూడా ఏం లేదు. కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాల అధికారానికి దూరం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ అంటే అధికారంలో ఉన్న పార్టీతో కనుక ఉంటే కనీసం ఆ నియోజకవర్గాల్లో, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేకపోతే పార్టీలో ఒక గొంతు వినిపించడం కోసం లేకపోతే కొంత ప్రాముఖ్యత ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి
అగనెస్ట్ పాలిటిక్స్, అగనెస్ట్ పవర్ పోయి చేసేది మాత్రం ఏమి ఉండదు. సో అందుకని ఓవరాల్ గా టీవీకే గారికి ఒక గతంలో ఉన్నటువంటి ఒక సీనియర్ ని పెట్టుకున్నాడు. దీని వెనకాల ఆయన చాలా పావులు కలుపుతున్నాడు. అతని యొక్క గైడెన్స్ కూడా తీసుకుంటున్నాడు టీవీకే గారు. అంటే ఓవరాల్ గా మనం ఇది స్వాగతించట్లేదు, ఒక నిమిషం, దీన్ని స్వాగతించట్లేదు. కానీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉండాలి. స్టేబుల్ గవర్నమెంట్ లేకపోతే అది ఏ పార్టీ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, టీవీకే కావచ్చు, అంటే ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలు కానీ, ప్రజలకు చేరాల్సిన సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే రాష్ట్రం యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ, రాష్ట్రం యొక్క అభివృద్ధి పురోభివృద్ధి ఉండాలి అంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. దిశగానే ఆ పరిపాలన కూడా ఏ విధంగా సాగుతుందంటే ముందు గవర్నమెంట్ అనేది ఉండాలి. కరెక్టే. సో మస్తాన్ రావు గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు టీవీకే పార్టీ అనేది అధికారంలోకి వచ్చేసింది ఫైనల్ గా అయితే, అండ్ సీఎం విజయ్ కూడా చకచకగా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనం చూసాము, ఒకదాని తర్వాత ఒక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. సో ఈ నిర్ణయాలన్నీ చూసిన తర్వాత, ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత, ఒకవేళ ఇన్ కేస్ బై ఎలక్షన్ అనేది ఇన్ నియర్ ఫ్యూచర్ లో ఏమైనా ఉంటే మాత్రం జనాలు మళ్ళీ టీవీకి పార్టీకి పట్టం కట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే ఓడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే సాధారణంగా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. టీవీకే యొక్క ధైర్యం కూడా అదే. వాళ్ళు ఎవరైతే వాళ్ళ వైపుకి వచ్చారో అన్నాడీఎంకే నుంచి, ఇప్పుడు ఆల్రెడీ 2 స్థానాలు పోటీ చేశారు కదా. తిరుచి ఆల్రెడీ బై ఎలక్షన్, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం నుంచే ఉండాలి కాబట్టి. సో ఆ తిరుచితో పాటు ఇప్పుడు ఏదైతే వీళ్ళు నలుగురు చేశారో ఆ 4 స్థానాలకు సంబంధించి కూడా బై ఎలక్షన్స్ వస్తాయి. ఆ 4 ఇప్పుడు ఇవాళ ఇంకొకళ్ళు చేశారంటున్నారు. ఈ 5 స్థానాలు బై ఎలక్షన్స్ లో తామే గెలుస్తామనే ఒక విశ్వాసం, అయితే గెలిపించుకోగలుగుతామనే ఒక విశ్వాసం విజయ్ గారికి ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కొద్ది రోజుల్లోనే, అంటే ఎలక్షన్స్ ఫలితాలు వచ్చి కొద్ది రోజుల్లోనే తమిళనాడులో ఈ విధమైన రాజకీయాలు, కాసేపు ఏమో పళనిస్వామి వర్గంలో, కాసేపు ఏమో వేలుమణి వర్గంలో, షణ్ముఖం వేలుమణికి సంబంధించిన 25 మందిలో వెనక్కి వెళ్ళిపోవటం, 5 4 ఏమో ఇది రావటం. స్పీకర్ కూడా ఏంటంటే ఇక్కడ స్పీకర్ కొంత ఆయన నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించలేరు. కానీ ఆయన చేసింది ఏంటి, అది టీవీకే అనుకూలంగా ఉండే విధంగా, ఎందుకంటే వాళ్ళు విప్పు జారీకి వ్యతిరేకంగా చేశారు కాబట్టి వేస్తే 25 మంది మీద ఆయన వేటు వేయాలి. కానీ ఆయన ఏం చేశారు, అది తెలివిగా 4 చేత రాజీనామా చేయించి ఫస్ట్ 3 తర్వాత ఒకళ్ళు వాళ్ళకి వేటేశారు. సో ఇదంతా ఏంటంటే కలగాపులకం. ఇది ఖచ్చితంగా అన్నాడీఎంకే కోర్టును ఆశ్రయిస్తుంది. కోర్టుకి సంబంధించి స్పీకర్కి తాకీదులు ఉంది, దీనికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇదంతా టైం పట్టింది. ఈ లోపు అయితే టీవీకే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ గారు మాత్రం ఖచ్చితంగా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఏఐడిఎంకే భవిష్యత్తులో ఘోరంగా దెబ్బతిని అది మొత్తం కూడా ఇటు విజయ్ పక్షానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్టాలిన్ కి ప్రత్యామ్నాయంగా ఇక్కడ జయలలిత గారి స్థానంలో విజయ్నే ఇక్కడ ఊహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అది జరిగే తీరే అవకాశాలు అయితే రాజకీయ అపోజిషన్ అంటే ఆయననే ఇప్పుడు ఊహించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రావు గారు, ఇప్పుడు ఇప్పుడు ఈయన అనుకున్నట్టుగానే అన్ని చకచకగా అయిపోతే ఓకే, ఏది రిజైన్ చేపించేసి బై ఎలక్షన్ పెట్టించేసి గెలిపేదో ఈజీగా వచ్చేస్తుంది అనేది ఒక సెకండ్ అనుకుందాం. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్, ఒకవేళ అనుకున్నది జరగకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఒపీనియన్ లో? అంటే జరగకపోతే ఏం జరిగిద్దంటే అండి, ఇప్పుడు అన్నాడీఎంకేలో బలహీనంగా ఉంది అన్నాడీఎంకే పార్టీ. ఈ 4 కాబట్టి ఇంకో కొంతమంది వస్తారు, ఎందుకంటే వేటేశారు అనుకోండి, వాళ్ళ మీద కూడా బై ఎలక్షన్ జరగాలిగా. సో ఖచ్చితంగా ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, వామపక్షాలు ఉన్నాయి ఇటు. సో అయితే ఏంటంటే ఆయన కఠినమైన నిర్ణయాలు కానీ, ఏదైనా ఆయన వాగ్దానాలకు సంబంధించి కానీ, ఆయన పార్టీకి బలం చేకూరే విధంగా కనుక నిర్ణయాలు తీసుకుంటాంలో కొంత ఇవి అడ్డుపడే అవకాశాలు ఉన్నాయనే కదా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది ఆ రాజీనామాలు. లేదా కాంగ్రెస్ పార్టీని వామపక్షాలని నమ్ముకున్నారనుకోండి, ఆయన ఇట్లాంటి ఆ రాజీనామాలు కానీ లేకపోతే వాళ్ళ చేత బై ఎలక్షన్ వచ్చేలా చేయటం కూడా కాదు. ఇంకోటి కూడా ఏంటంటే, ఓ పక్కన నేనేమంటా అంటే నరేంద్ర మోడీ గారేమో పొదుపు చర్యలు చేపట్టాలి అని అంటుంటే ఒక 15-20 రోజుల్లోనే బై ఎలక్షన్స్ అంటే ప్రజాస్వామ్యానికి ఏం సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా, ఇది కూడా ఆన్సర్ చెప్పాలి విజయ్ గారు. ఓ పక్కన సంక్షోభంలో ఉంది, కేవలం 20-30 రోజుల్లో ఎలక్షన్ రాగానే 5 ఏళ్ల పాటు అధికారంలోకి ఉండాల్సిన ఎమ్మెల్యేలు వీళ్ళ రాజకీయాల కోసం, వీళ్ళ యొక్క ప్రభుత్వం స్టెబిలిటీ కోసం రాజీనామాలు చేయించడం ఏంటి అనేది ప్రజలకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ డబ్బులు ఎక్కడయ్యాయి, ప్రజలే కదా.
అది వీళ్ళు ఇంకో 20 వేరే రోజుల్లోనే టాపిక్ అండి. రాజీనామా- కరెక్టే, మీరు అన్న పాయింట్ కరెక్టే, కానీ అది వేరే టాపిక్. ఆ టాపిక్ వచ్చినప్పుడు విల్ డెఫినెట్లీ కాంటాక్ట్ ఇవ్వండి, దాని గురించి కూడా మాట్లాడతాం. సో యాజ్ ఆఫ్ నో అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ పశుపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు, డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే వాళ్ళ క్వశ్చన్ ఆర్, మరొక క్వశ్చన్ ఆర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.